కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి అంటూ కోరనున్న కోల ఆనంద్. విచారణలో దోషులుగా తేలిన వారిని బహిరంగ శిక్షించాలని కోరిన కోల ఆనంద్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోల ఆనంద్ తన పార్టీ కార్యాలయంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో స్వామివారికి నివేదానికి పెట్టే ప్రసాదాల్లో వాడే అపవిత్రమైన పదార్థాలు కలిగిన నెయ్యి వ్యవహారంపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత పవిత్రంగా భక్తులు స్వీకరించే తిరుమల ప్రసాదాల తయారీలో పవిత్రమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా అపవిత్రమైన పదార్థాలు కలిగిన పశువుల క్రొవ్వు, పంది క్రొవ్వు, చేప నూనెలు, పామ్ ఆయిల్, పొద్దుతిరుగుడు, పత్తి గింజల నూనెలు వాడి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకి అపవిత్రానికి వడగట్టి లడ్డూ ప్రసాదాలలో కూడా లక్షల కోట్లు ఆర్జించాలని అవినీతి రాజ్యాంగ పరిపాలనను అమల్లోకి తీసుకొని వచ్చి వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన గత వైసీపీ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, వారి అనుచరులను, గత వైసీపీ పార్టీ టీటీడీ చైర్మన్లను, గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న దేవస్థాన కార్యనిర్వహణాధికారులను, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఆర్థిక నేరాల నిరోధక చట్టం కింద పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపి వారందరికీ తిరుమల భక్తుల సమక్షంలో బహిరంగ శిక్షలు అమలు చేయాలంటూ ఢిల్లీ బీజేపీ పెద్దలు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి, ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోల ఆనంద్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోల ఆనంద్, జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, రాష్ట్ర ఓబీసీ సభ్యులు ఎస్పీ రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండటి గోపాల్, తోటంబేడు మండల పార్టీ అధ్యక్షుడు వేడం కృష్ణయ్య, మాజీ రైల్వే బోర్డు మెంబర్ అబ్బూరు పుల్లయ్య నాయుడు, మాజీ రాష్ట్ర సభ్యులు జీవి అమర్నాథ్, సుబ్రహ్మణ్యం రాజు, సజ్జల హరీష్, నాని, గిరిధర్ సాయి తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ నందు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ మాసం 17వ తేదీన ఆయన జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు సేవా వారోత్సవాలు జరుగుతున్నాయి దేశమంతా కూడా. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఒక వారం పాటు సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిత్యం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా జరుగుతున్నాయి. అదే రోజు కూడా 17వ తేదీన విశ్వకర్మ యొక్క జయంతి, నరేంద్ర మోడీ గారి యొక్క జయంతి రోజే, జన్మదినం రోజు విశ్వకర్మ జయంతి కూడా. విశ్వకర్మలు మీకు ఉందో తెలుసో తెలియదో కానీ ఆయన దేవతలకి ఆచార్యులు, ఆయన దేవతలకి, భగవంతుడికి ఆచార్యులు. మరి ఆయన పేరు మీద కూడా నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అనేటటువంటిది ఒకటి ప్రవేశపెట్టి, మరి ఎవరైతే కుటుంబాలు గడవకుండా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళందరికీ కూడా మరి 1 లక్షల నుంచి 3 లక్షల వరకు నేరుగా లోన్లు ఇచ్చే పరిస్థితులు గత సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రవేశపెట్టారు. అది కూడా ఈ 17కి మరి సంవత్సరం రోజులు పూర్తయింది. మొదటగా అది ఒక పథకం ప్రవేశపెట్టారు. మరి అట్లాంటి మహానుభావులు పుట్టినరోజు నరేంద్ర మోడీ గారు పుట్టడం, అదే రకంగా దేశానికి అటు గుజరాత్ రాష్ట్రానికి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు భారతదేశానికి 11 సంవత్సరాలుగా ఆయన ఎనలేని సేవలు అందించి మనకి మరి మార్గదర్శనం. అంటే రానున్న రోజుల్లో కూడా మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా, నాకు తెలిసినంత వరకు ఎంతోమంది మనకి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. మరి స్వతంత్రం వచ్చినాక భారతదేశము గత 65 సంవత్సరాలుగా అభివృద్ధి పరంగా వెనకబడిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఈ 11 సంవత్సరాల్లోనే భారతదేశం నరేంద్ర మోడీ గారి వల్ల ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ మీరు గుర్తించుకోండి, పిల్లలందరూ కూడా. మరి అలాంటి నాయకుడు మరి మన భారతదేశంలో పుట్టడం మనకి, అంటే ఆయన ఈ 140 కోట్ల మంది ప్రజలకి మరి అహర్నిశలు కృషి చేసి సేవ చేస్తూ దేశ రక్షకుల్లాగా, దేశ సేవకుల్లాగా ఈరోజు భారతదేశాన్ని ఆర్థిక పరంగా ఎక్కడ కూడా మరి కరోనా టైంలో చిన్నాభిన్నం అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కానీ ఆర్థిక పరంగా ఆ రోజుల్లో కూడా దేశాన్ని నిలబెట్టి మన వాళ్ళందరినీ కూడా మరి ఆయన కన్న తండ్రి కంటే ఎక్కువగా మనం కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆరోగ్యాలతో నిండి నూరేళ్ళుండి ఆయన సేవలు దేశానికి కావాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో, మీ అందరి పెద్దల సమక్షంలో, పెద్దల యొక్క ఆశీస్సులు అందరినీ నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి పిల్లలకంతా కూడా